ప్రణాళిక. డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం వద్ద నర్మాల వాగులో చిక్కుకున్న రైతులు సురక్షితంగా బయటపడ్డారు. ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన 7 రైతులను హెలికాప్టర్ల ద్వారా జవాన్లు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. బుధవారం వాగు ఉప్పొంగడంతో నది అవతలి వైపునే రైతులు చిక్కుకుపోయారు. అందులో ఒకరు గల్లంతు కాగా మరొకరు ఒడ్డుకు చేరారు. మిగిలిన 5 కూడా రాత్రంతా వర్షంలో తడుస్తూనే ఉండిపోయారు. బాధిత రైతులకు బుధవారం సాయంత్రం డ్రోన్ సహాయంతో ఆహారం, దుప్పట్లు అందించారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి పర్యవేక్షించారు. రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు 2 చాపర్లతో వారిని సురక్షితంగా అవతలి వైపుకు తీసుకువచ్చారు. వరదలో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ల ద్వారా తమని సురక్షితంగా ఇంటికి చేర్చిన ఆర్మీ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న పొద్దున 7 గంటల ప్రాంతంలో పశువుల మేతకు వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చే సమయంలో మానేరు డ్యామ్ ఫ్లోర్ ఎక్కువ కావడం వలన మేము అందరం అందులోనే పోయినాము. 7 మనుషులము, 5 అక్కనే చిక్కుకొని ఉండిపోయినాము. ఒక అతను పశువులు కొట్టుకొని బయటకు వచ్చడం జరిగింది. ఇంకొక అతను మధ్యలో గల్లంతరం జరిగింది. అందులో మేము పునర్జన్మ లెక్క ఇచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బలరాన్ని ఇసుకద్దామని వెళ్ళినాము. పొద్దున కట్టేసినాము, ఇసుకద్దామని పోయినాము. ఇసుకద్దామని వెళ్ళే వరకు సగం కొట్టుకొచ్చినాము. ఫుల్ వర్షం అయింది, మొత్తం డ్యామ్ బొరిపోతుంది, రాతలేదు. వచ్చేత కూడా 7 ఉంటుంది. 7 ఉంటే అందులో ఏమైందంటే ఒక గల్లంతయ్యాడు. ఒక ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఒక వెళ్ళిపోయాడు. మేము 5 అక్కడనే చిక్కుపడ్డాము. అలా జరిగింది సార్. ఫుల్ వర్షం, వాగు బాగా ఉప్పొంగింది. ఎగువ మానేరు జలాశయం అవతలి వైపున